ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైలోని 24వ పాసురం విందామా? அன்று உலகமளந்தாய் அடிபோத்தி சென்றங்குத்தை நிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலாவெறிந்தாய் கடல் போற்றி குன்ற குடையாவெடுத்தாய் குணம் போற்றி வெந்து பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்றியாய் வந்தோம் ఇరంగేలోరెంబావాయ్. ఈ పాసురం అర్థం ఏమిటంటే, దేవతల రాజ్యం అపహరించిన బలి యొక్క విమాన మడంచుటకై వామనుడవై బలిని యాచించి వెంటనే త్రివిక్రముడైన కఠినమైన లోకాలను కొల్చినవాడా, ఆనాడు కందిపోయిన సుకుమారమైన నీ దివ్య పాదాల విందాలకి ఈనాడు మంగళమగుగాక. నేను నమ్మిన సీత లంకకు కొనిపోగా ఆమె కోసం లంకకు వెళ్ళి సుందరమైన ఆ లంకా నగరాన్ని నేలపాలు చేసినవాడా, ఆనాటి నీ బాహుబలానికి ఈనాడు మంగళమగుగాక. నీడ కోసం ఉంచిన బండిపై అసురుడు ప్రవేశించగా ఈ శకటాసురుని కీళ్ళూడినట్లు కాళ్ళను జాపి తాకించిన నీ కళ్యాణ గుణకీర్తిక మంగళమగుగాక. మాకు ఆధారమైనట్టు నిన్ను సంహరింపదలిచి వచ్చిన ఇరువురిలో ఒకడైన వత్సాసురుని గోటి బిళ్ళవలే రెండవ వాడైన కవిత్తాసురుని పైకి విసిరి ఇరువురిని ఒకేసారి నేలకూల్చిన సమయాన ముందుకు చాపిన నీ శ్రీ పాదమునకు మంగళమవుగాక. ఇంద్రుడు ఆకలి కోపంతో రాళ్లు వర్షించగా వాని నుండి గోపబాలులను రక్షించుటకై సమీపం ఉందన్న గిరిని ఒకదాన్ని గొడుగ్గా ఎత్తి రక్షించిన నీ వాత్సల్యానికి మంగళమవుగాక. తన జయశీలతచే ఎదిర్చిన శత్రువులను సమూలంగా నశింపజేయు నీ చేతిలోని బల్లెమునకు మంగళమవుగాక. ఇలా నీ యొక్క వీరచరితమునే కీర్తిస్తూ నీ నుండి పరై అనుదాన్ని పొందు నిమిత్తమై, ఓ స్వామి మేము వచ్చాము అని చెప్పేసి ఆండాళ్ళు తల్లి గోప బాలికలు చెప్పారు. దయ చూపించమన్నారు. భగవంతుడిని గుర్తించిన చేతనుడికి భగవత్ సేవ చేయటంలో 2 దశలు ఉంటాయి. ఒకటి జ్ఞానదశ, రెండోది ప్రేమదశ. మొదటిది కాయ లాంటిది, తర్వాతది రసములూరే పండు లాంటి స్థితి. జ్ఞానదశలో పరమాత్మ యొక్క పరత్వ గుణాన్ని భావిస్తారు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తి కలవాడు, జీవులందరినీ రక్షిస్తానన్నవాడు, మంచి గుణాలన్నీ కలవాడు, సమస్త విశ్వము తన సొత్తుగా కలవాడు. ఇక జీవుడైన వాడు తన స్వరూపం గురించి తాను అల్పుడను, అజ్ఞానిని, ఏ విధమైన శక్తి లేని వాడిని, ఆయన చేత రక్షణ పొందాలి, నేను దుర్గుణాలకు ఆకరము, ఆయన వస్తువును నేను అని తలచి దానికి తగినట్లుగానే భగవంతుణ్ణి రమ్మంటాడు. ఇంత చేసినా దయలేదా అంటాడు, రక్షించమంటాడు. ఈ సంసార విషవలయం తప్పించమంటాడు. రక్షించడమే ఆ దేవుడి బాధ్యత అన్నట్టుగా నిర్బంధిస్తూ ఉంటాడు. ఈ జ్ఞానదశలో జీవ పరమాత్మల స్వరూపం స్పష్టంగా ఉన్నదున్నట్లు తెలిసిందన్నమాట. ఈ జ్ఞానమే పండితే ప్రేమదశ అంటారు. వీరు భగవంతుని సౌలభ్య గుణాన్ని, ఆయన యొక్క అతిలోక సౌందర్యాన్ని భావిస్తారు. సౌగంధ్య, సౌకుమార్య, లావణ్యాది గుణ విశిష్టమైన మూర్తి వీరికి గోచరిస్తుంది. ప్రేమలో అతని గొప్ప పరత్వాన్ని, శక్త్యాదులను మర్చిపోతారు. ఈ సౌకుమార్యాదాలు తమ స్వంత స్వామివేనని తెలిసింది. అంతవాడింత సులభుడైపోయాడే, ఎవరూ రక్షణ లేరే, ఎవరు చూపుపడి చెదిరిపోతాడో, ఎక్కడ కందిపోతాడో, ఏ ప్రమాదం ఏర్పడుతుందో ఈ రూపానికి అనిపిస్తూ ఉంటుంది. ఆయనలో శక్త్యాదులను మర్చిపోయినట్లే తమలోని చేతకానితనాన్ని, అజ్ఞత్వాన్ని మర్చిపోతారు. ఆ భగవానుణ్ణి అశక్తి, అజ్ఞానం కల శిశువుగా భావిస్తారు. తమను సర్వము తెలిసిన తల్లిగా భావిస్తారంటే ప్రేమ పెరిగే కొద్దీ స్వరూపం తారుమారైందన్నమాట. జ్ఞానదశ అంటే శక్తి కల తల్లి వయసులో ఉన్న పిల్లవాడి శక్తిని చూసి, అంత బలిసి ఉన్నావు, నీ పని నువ్వు చేసుకోలేవు అంటూ పిల్లవాడిని కేకలేసి పని చేయించటం లాంటిది. ప్రేమదశ అంటే ఆమె ముదుసలైనా, కొడుకు బలము, యవ్వనము, తొండికిసలాడేవాడైనా అమ్మని శ్రమ పెట్టడం ఇష్టం లేక వాడి పని వాడే చేసుకుంటాను అంటే, అమ్మో అలసిపోతావురా, నేను చేసి పెడతానని వాడి శక్తిని, తన ప్రేమ కప్పివేస్తే తన అశక్తి మరచి వాడికి అన్ని సేవలు చేయటం లాంటిది.
ఋషులంతా జ్ఞానదశలో ఉన్నవారు. ఆళ్వార్లలో ఈ 2 దశలు మారి మారి కనిపిస్తాయి. మన ఆండాళ్ తండ్రి గారు శ్రీ విష్ణు చిత్తుల వారిలో నిండు ప్రేమ దర్శనమిస్తుంది. భగవదాజ్ఞతో పాండ్య సభలో పరతత్వ నిర్ణయం చేసిన వీరిని అంబారిపై ఊరేగిస్తూ ఉంటే పరివారంతో పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. మిగిలిన ఆళ్వార్లు రా కనిపించని పిలిచేవారు భగవంతుణ్ణి. వీరి దగ్గరికి పరమాత్మ తానే వస్తే, అయ్యో వీళ్ళందరి కళ్ళ ఎదుట పడితే నీ కాంతి కందిపోదా, వెళ్ళిపో, అయ్యో నీ అందానికి దిష్టి తీయాలి అంటూ ఒక ప్రబంధమే పాడారు. అదే పల్లాండు. పల్లు అంటే అనేక, ఆండు అంటే సంవత్సరాలు. నీకు దిష్టి దోషం రాకూడదు కాక అంటారు. దీనినే మంగళ శాసనం అంటారు. సాధారణంగా పెద్దలు పిల్లలకు చేసే ఆశీర్వచనం లాంటిదన్నమాట ఇది. మరి మనం చేయవచ్చా పరమాత్మకి? చేయవచ్చో కూడదో ఆలోచిస్తున్నామంటే ప్రేమ లేనట్లే, జ్ఞాన దశలో ఉన్నామన్నమాట. అది మొదటి దశ. ప్రేమ అతిశయిస్తే క్రమం మర్చిపోతుంది. శబరి ఎంగిలి పళ్ళను విదురుడు కృష్ణునికి ప్రేమలో ఏం చేస్తున్నది తెలియక పండ్లు పారవేసి తొక్కలు పెట్టినా అంత ప్రేమతోటే ఈయన కూడా అవే తినేసి బ్రహ్మానంది పడిపోయాడు కదా. అలాగే పెద్దలకి పిల్లలైన మంగళ శాసనం చేయటం ప్రేమాధిక్యం ఉన్ననాడు వద్దన్నా జరుగుతుంది. క్రమం తల్లక్రిందులవుతుంది. ఆయన రక్షింపబడేవాడైపోతాడు. మనమే రక్షించేవారమని భావిస్తాం. దేవునికి ఆలయాల్లో రక్షణ కల్పించడం అంటే ఈ భావనతో ఏర్పడ్డదే. మన ఆలయాల్లో హారతివ్వటం ఇలాంటిదే. ఆలయాల్లో పెద్ద సమూహంలో భక్తులంతా గోష్ఠిగా చేరేది ఈ మంగళాశాసనం పాడి రక్షణ కవచం వేయాలనే. ఆండాళ్ ఇంతమంది గోపికలతో బయలుదేరింది కూడా అందుకే. తలుపులు, తాళాలు, ప్రాకారాల నిర్మాణం ఆ ప్రేమతోటే చేస్తారు. ఆ భక్తుల ప్రేమపూర్వక మంగళ శాసనమే భగవంతుడికి గొప్ప ప్రాకారం. అది లేకుండా బాహ్యంగా ఎన్ని నిర్మించినా, ప్రార్థనలు చేసినా, పూజలు పురస్కారాలు చేసినా దండగే. అలాంటి ప్రేమికుల కోసమే తాను ఆలయాల్లో ఉంటాడు. వారి కోసం వారు అంత జాగరూకులై కాపాడుకుంటూ ఉంటారు. అది తెలియని కొందరు దేవునికి ఇవన్నీ ఎందుకు, అలాంటి వాడేమి దేవుడంటూ అమాయక ప్రలాపాలు చేస్తూ ఉంటారు. ఈ పెరియార్ల ముద్దులకే ముగ్ధ కన్యయే మన ఆండాళ్ కనుక ఈమె కూడా నాన్నగారి కంటే అధిక ప్రేమతో మంగళాశాసనం చేస్తుంది. నాడు శ్రీకృష్ణుడిని సేవించి మన ఇతిహాసాల్లో పెద్దలందరిలోనూ ఈ ఆచరణే ప్రమాణంగా కనిపిస్తూ ఉంది. ముందు రామాయణం చూడండి. అహం వేద్మి, రాముడంటే సర్వేశ్వరుడని నాకు బాగా తెలుసునన్న విశ్వామిత్రుడు తాటక సంహార సమయంలో ఆమె వీరి మీదకు దూకుతూ ఉంటే శ్రీరామ సౌందర్యం సేవించిన ప్రేమ పారవస్యంతో రామశక్తిని అంతలోనే మరిచి స్వస్తి రాఘవయోరస్తు, రామలక్ష్మణులకు మంగళమగు కాక అన్నాడు. సీతా కళ్యాణం పూర్తి కాగానే తిరుగు ప్రయాణంలో దారిలో పరశురాముడు వచ్చినప్పుడు రాముని పరాత్పరత్వం మర్చిపోయి బాల్యమే కనిపించింది తండ్రికి. అభయం తాతుమర్హసి, నా చిన్న పిల్లవాన్ని ఏమీ చేయనని చెప్పవా అంటూ మంగళం పాడి బ్రతిమాలుతూ మూర్చిపోయాడు దశరథుడు. సీతారాముల కళ్యాణంలో పాణిగ్రహణం కాగానే ఆ 2 శ్రీహస్తముల కాంతికేమి భంగం వాటిల్లుతోందోనని భద్రం తే ప్రతీచ్య చేవాం, ఈమెని గ్రహించు నీకు మంగళం అన్నాడు జనక చక్రవర్తి. అంతకంటే జ్ఞానులు తపస్యాలురైన దండకారణ్య ఋషులంతా తత్వవేత్తలై ఉండి కూడా శ్రీరాముని అందం చూసి శక్తిమర్చి మంగళాని ప్రయుంజానా ప్రత్యగృహ్ణన్, మంగళ శాసనం చేయకుండా ఉండలేకపోయారు. జటాయువు ఒక పక్షి శ్రీరాముని చూసి సీత లభించే వరకు నీకే ప్రమాదము రాకుండుగాక, యాం ఓషధిమివాయుష్మన్ అన్వేషసి మహావనే అంటూ ఆశీర్వదించి ప్రాణం వదిలింది. ఇది తగునా అని ఆలోచిస్తే తెలియదు. ప్రేమ లేని హృదయం ఉండటం వల్ల మన లోపమేది. వానర రూపంలోని హనుమంతుడు శ్రీరాముణ్ణి మొదటిసారి చూస్తూనే కిమర్థం న విభూషితా బాహవః, చేతుల్లో అలంకారాలతో కప్పుకోకుండా ఉన్నావే, ఎవరి చూపైనా పడితే వాడిపోవు అన్నాడు. ఎన్నని చెప్తాం. సీత, సుగ్రీవుడు, అయోధ్య పురజనులు అందరూ ప్రేమతో శ్రీరామునికి మంగళం పాడిన వారే. ఇక భాగవతంలోకి వచ్చే శ్రీకృష్ణుని విషయంలో నందుడు, గోపికలు, జైల్లో వసుదేవుడు, దేవదేవకి, విదురుడు చెప్పుకుపోతే భక్తులంతా మంగళ శాసన పరులే. భగవాను నిష్కల్మషమైన ప్రేమతో ఆశీర్వదించారు. ఈనాడు మన ఆండాళ్ళు అదే చేస్తూ ఉంది. స్వార్థం కల అర్జునుడు సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ అంటే చిత్తం అంటూ నిలబెట్టాడు రథాన్ని.
ఇక ప్రేమమూర్తులైన గోపికలు చెప్తే చేయడు మరి, లేచి రమ్మనగానే నడవసాగాడు. ఇంగనే అన్నారు. ఇలా ఇలాగంటూ చూపారు. ఇలానే చతుర్గతితో వీళ్ళని కాస్త అల్లరి పెడదామనే చిలిపివాడు కావడంతో పాదాలు ఎత్తి ఎత్తి నడుస్తూ ఉన్నాడు. వీరు వెనకనే నడుస్తూ ఉన్నారు. స్వామి పాదాల ఎర్రదనం వీరికి కనిపిస్తోంది. ఆసనంలో అమ్మతో పాటు కూర్చున్నాడు. ఒక పాదం కింద చాపి రెండవ పాదం తొడపై పెట్టాడు. ఆ పాదం వీరికి కనిపిస్తోంది. పైగా అరికాలు ఊపుతున్నాడు కూడా. వీళ్ళ ఎర్రదనం చూసి అతి సహజమైన రంగే అయినా తాము నడిపించినందువల్ల కందిపోయిందని కలత చెందారు. ఏదో అడగాలని వచ్చామన్నది మర్చారు. శ్రమ పరిహారం కోసం మంగళం పాడనారంభించారు. పద్మపుత్రి అయిన అత్యంత సుకుమారి లక్ష్మీదేవి కూడా స్పృశించడానికి ఎక్కడ కందిపోతాయోనని వెంగపడే పాతార విందాలవి. గోపికలు తమ శిరస్సులపైన వక్షస్థలం పైన సేద తీర్చుకునే పాతార విందాలవి. అట్టి వాటిని ప్రేమ ఉందనుకుని నేలపై నడిపించి కందిపోయేట్లు చేశామే. స్వార్థపరులైన దేవతల కోసం ఎన్నోసార్లు భూమిపై సంచరించినప్పుడు కూడా ఇలాగే కందిపోయి ఉండవచ్చు. స్వామి సౌకుమార్యాన్ని చూడకుండా ఆనాడు వాళ్ళు ఇలానే త్రిప్పారే, మేము అదే చేశామే, ఎంత కఠినం మేమని నొచ్చుకున్నారు. ఈనాడు ఈ శ్రమతో పాటు ఆనాడు త్రివిక్రముడై భూమి కొలిచినప్పుడు కలిగిన శ్రమకు మంగళం పాడసాగారు. అప్పటి దానికి ఇప్పుడు ఎందుకు అనిపిస్తుందో మనకైతే. కానీ భక్తులకు భగవానుడు కాలం అనే ఉపాధి అడ్డు తీసేస్తాడు. అప్పటివి ఇప్పటివి అన్నీ వీరికి ఎదురుగానే సాక్షాత్కరిస్తున్నాయి. ఆయా కాలాల్లో కలిగిన శ్రమకు అప్పుడు ఎవరూ దృష్టి తీయలేదే. ఆ లోపం తీరేట్టు ఇప్పుడు మంగళం పాడదామంటూ షడ్రసోపేత భోజనం చేస్తున్నట్లు పోత్తి పోత్తి అంటూ 6 సార్లు మంగళం పాడింది ఆండాళ్. అడగడని వారందరి తలపై కాడు మోడనక కొండ గొట్టనక మట్టి ముల్లనక ఈ లోకమంతా కొలిచి ఇంద్రునికి రాజ్యం బలికి కీర్తినిచ్చి నీ పుష్పహాస కోమల సుకుమార పాదాన్ని ఎంత శ్రమ పెట్టావయ్యా. కృతజ్ఞతా సంతోషం రెండూ తెలియని భూమిని కొలిచి బలి అభిమానాన్నించి కాపాడినట్లే మా స్త్రీత్వాభిమానాన్నించి మమ్ము కాపాడి నీ పాదాల దాసులనుగా చేసుకున్నావే. మా అభిమానాన్నించి సన్మార్గంలో నిలిపేది నీ శ్రీపాదమే. ఆ వాత్సల్యపూర్ణమైన శ్రీపాదానికి మంగళం. ఆనాడెవరికి ఆ జ్ఞానమే లేకపోయింది. ఆ లోటు తీరమేమీ నాడు పాడుతున్నామయ్యా అంటూ మంగళం పాడారు. ఇంతలో మరొకటి గుర్తొచ్చింది. రామావతార సమయంలో జరిగింది. కదలక కొలిచిన పాదం సంగతలా ఉంచండి. అయోధ్య నుండి లంకానగరం దాకా నడిచిన ఈ పాదం చూశారా? ఆనాడు త్రివిక్రముడై కొలిస్తే ఆ పాదాన్ని బ్రహ్మ కడిగే శివుడు శిరమున ఆ తీర్థాన్ని దాల్చే దానికేమీ 14 సంవత్సరాలు దారి తెండు లేని కారణంలో తెగించి నడిచిన పాదం మా శ్రీరామునిది. పైగా పాదుకలు కాస్త భరతుడు తీసుకుని పోయాడు పులి ఉండే పొదలో దారి. దాన్ని లాగి చీల్చినట్లు రావణుడు ఉండే లంక చేరి ఏ ఇతర సహాయము లేకుండా దేవతలందరినీ గడగడలాడించిన రావణుణ్ణి చిత్రవధ చేసి చంపాడు శ్రీరాముడు అంటూ శ్రీరామునికి రక్షగా బలమున్న ఆ బలానికి రక్షగా మంగళం పాడారు. ఎంతలో కృష్ణుని చిన్నతనం గుర్తొచ్చింది. వెంటనే ఆ రాముడికేమి చక్రవర్తి అయిన దశరథుడు తండ్రి. రాముడు బలాఢ్యుడు, శస్త్రధారి, గురువులు మంత్రవేత్తలు. ఆయన కోసం ఎందుకర్రా బెంగ? మన కృష్ణుడి సంగతి చూడండి. 3వ నెల నిండకుండానే తల్లి కావాలని పరుండబెట్టింది. అసురుడు ఉన్నాడని తెలియక బండి క్రింద. ఆనాడిక రక్ష ఎవరు? మన కన్నయ్యకి మనకి. ఆయన శ్రీపాదం ఒకటి ఉంది. ఎదుటపడని ప్రచ్ఛన్న శత్రువుని గుర్తించి ముందుకు సాగి త్రాకిందంతే. శకటాసురుడు కీళ్ళూడి పడ్డాడు. ఆ పాదం చాపిన కీర్తికి మంగళం పాడుదాం. శ్రీకృష్ణుని పరాభిభవన సామర్థ్యానికి పల్లాండు. అంతకంటే మరొకటి, తాను దూడలంటే వెంట పడతాడని వత్సాసురుడు, వెలగ చెట్లు ఎక్కుతాడి కృష్ణుడని కపిత్తాసురుడు మాట్లాడుకొని ఒకేసారి అనుకూలులాగా వస్తే దూడని పట్టుకొని వెలగ చెట్టుకు కొట్టి ఒకేసారి ఇద్దరిని నేల కూల్చాడు. అప్పుడు వంచిన ఆ త్రిభంగి పాదానికి పాడాలి మంగళం. ఏ ఇంద్రుడి కోసం ఇవన్నీ చేశాడో వాడే భగవద్ద్రవ్యాన్ని దొంగిలించాలని అనుకున్నాడు. ఒకసారి సాగనివ్వని కృష్ణుని మీద కోప్పడి రాళ్లవాన కురిపిస్తే ఆకలి కోపంలే పాపం. అదే పోతుందని సహనంతో 7 రోజులు గోవర్ధనాన్ని ఒంటికాలిపై నిలిపి గోపీ జనాన్ని కాపాడావే తండ్రి. నీ సహన గుణానికి మంగళం. అయ్యో, ఇలా ఇన్ని గుణాలున్నాయని అన్నామంటే దిష్టి తగులుతుంది. అసలు ఇవన్నీ నీ గొప్పలు కావయ్యా. నీ చేత పట్టిన బల్యం ఇవన్నీ చేస్తుంది. ఆశ్రితుల శత్రువులను సంహరించేది అదే. అది స్వామి చక్రమే. అనేక రూపాల్లో ఉంటుంది కదా.
మంగళం పాడుతున్నారు. లోకులు నీ వద్ద చేరిన క్షుద్ర కోరికలు అడుక్కోవడమే చేస్తారు. మాకు ఇతరములు ఇవ్వవద్దు, నీవు అసలేమీ ఇవ్వవద్దు. మేము నీకు మమ్మల్నిచ్చి పైగా సేవలు చేస్తాం, ప్రీతితో చేస్తామన్నారు. ప్రేమ వల్ల పాట వస్తుంది. ఈ ప్రేమ ఎన్నటికీ తరిగిపోదు కనుక ప్రేమ ఉన్నంత వరకు ఈ పాట కూడా పోదు. ఆ పాటే మంగళం. దానికోసం తప్ప ఏదో పరై కోసం వచ్చినది నీ కీర్తి గానమే ప్రయోజనం. ఊరివారంతా మమ్మల్ని అంగీకరించారనే కృతజ్ఞతతో వారి కోసం పరై నువ్విస్తాను అంటే పుచ్చుకుంటున్నామంతే. మాలో మంచి బుద్ధి ఉన్న ఇప్పుడు, పెద్దలు అంగీకరించిన ఇప్పుడు, ఆ రోజుల్లో నీ శ్రమ ఎవరూ చూడక ఆ శ్రమ తీరా పాడాలనే జ్ఞానం మాకు కలిగిన ఇప్పుడు, విశ్లేష వ్యధనోర్వదాలని మేము మా బెంకము వదిలి వచ్చాం. నీవే రావాల్సి ఉండగా మేము వచ్చాం. నీవు మమ్మల్ని పరీక్షించటం మానవద్దు, ఇక అనుగ్రహించవయ్యా అన్నారు. స్వామి చిరునవ్వులు చిలికిస్తూ చూస్తూ ఉన్నాడు. మేమెన్ని అన్నా మా ప్రార్థన కాదు సాధనం, మరి నీ దయ అంతే. దయ చూపుమని అడగటం కూడా తగదు, కేవలం నీ దయ మా ప్రాప్తం అంటూ మంగళ శాసనం చేస్తోంది ఆండాళ్. మరొక భాగంలో 25వ పాసురం గురించి చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా.